కాలాష్టమి ప్రతి మాసంలో అంటే ప్రతి నెలలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథిని కాలాష్టమిగా గుర్తించబడుతుందండి. ఆ రోజు కాలభైరవునికి అంకితం ఇచ్చిన రోజు. రేపేనండి కాలాష్టమి. అందులోనూ మంగళవారం వచ్చింది. సాధారణంగా మంగళవారం అంటేనే శక్తికి అంకితం ఇచ్చిన రోజు. అలాంటి కాలాష్టమి మంగళవారం రావడం మరింత పవర్ఫుల్ అండి. కాబట్టి ఎవరైనా తమ జీవితంలో ఏదైనా భయాలతో ఇబ్బంది పడుతుంటే, ఏదైనా శత్రువుల పీడతో ఇబ్బంది పడుతుంటే రేపు కాలభైరవుని పూజించడం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఈ సందర్భంగా కాలభైరవుని ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. పూర్వం ఒకానొక సందర్భంలో పరమేశ్వరుడు బ్రహ్మదేవుడు మాట్లాడుకుంటుండగా ఆ మాటలు కాస్త వాదోపవాదాలుగా మారాయంటండి. బ్రహ్మదేవుడు, నేను సృష్టికర్తను, పరబ్రహ్మ స్వరూపుణ్ణు, నేను చెప్పినట్లుగానే మీరంతా నడుచుకోవాలి అని అంటారంట. దానికి శివుడు సమ్మతించలేదు. దాంతో వారి మధ్య వాదం పెరిగింది. బ్రహ్మదేవుడు శివుణ్ణి తూలనాడడం అంటే ఇష్టానుసారంగా మాట్లాడడం ప్రారంభిస్తాడు. శివుడు కోపం పట్టలేక హుంకరిస్తారట. ఆ హుంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవిస్తుంది. మహోన్నత కాయంతో 3 నేత్రాలతో త్రిశూలము, గద, డమరుకం వంటి ఆయుధాలను చేతులతో ధరించి కనిపించిన మహోన్నత రూపమే శ్రీ కాలభైరవుడు. హూంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జననానికి కారణం చెప్పమని శివుని కోరుకుంటారంట. శివుని ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుని 5 శిరస్సుల్లో మధ్యన ఉన్న 5వ శిరస్సుని ఖండిస్తారట. దీంతో బ్రహ్మదేవునికి ఉన్న గర్వం మొత్తం అణిగిపోతుంది. తిరిగి కాలభైరవుడు వచ్చి శివుని చెంత నిలుస్తారట. అప్పుడు శివుడు, నీవు బ్రహ్మదేవుని శిరస్సును ఖండించడం వల్ల నీకు బ్రహ్మహత్యా పాతకం సోకింది కనుక నీవు బ్రహ్మదేవుని కపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చెయ్యి అని సలహా ఇస్తారట. పరమేశ్వరుని సలహా మేరకు కాలభైరవుడు బ్రహ్మహత్యా పాతకాన్ని తొలగించుకోవడం కోసం బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి క్షేత్ర పర్యటన ప్రారంభిస్తారు. ఎన్ని క్షేత్రాలు తిరిగినా తనకు సోకిన పాతకం విడవదు. దాంతో మహావిష్ణువు వద్దకు వెళ్లి ఆయన ప్రార్థిస్తారట. అప్పుడు మహావిష్ణువు, కాలభైరవ, నీవు శివుని పుత్రుడు కావున శివునితో సమానం. బ్రహ్మదేవుని గర్వం అణచడానికి జన్మించిన వాడు. నీవు ఎన్ని యాత్రలు చేసినా ఉపయోగం ఉండదు. నీవు కాశీక్షేత్రానికి వెళ్ళు. కాశీక్షేత్రంలో అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మహత్య పాతకం భస్మమైపోతుంది అని సలహా ఇస్తారట. దీంతో కాలభైరవుడు కాశీ చేరుకొని ఆయన బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టుకుంటారు. బ్రహ్మ కపాలాన్ని కాశీలో పూడ్చిపెడతారట. ఆ బ్రహ్మ కపాలం పూడ్చిపెట్టిన చోటే ఇప్పటి కపాల మోక్ష తీర్థం. తరువాత కాలభైరవుని చూసిన శివుడు, కాలభైరవ, నీవు ఇక్కడే కొలువు తీరి క్షేత్రపాలకుడిగా బాధ్యతలు చేపట్టు. ముందుగా నీకే పూజలు జరుగుతాయి, నీ తర్వాతనే నాకు పూజలు జరుగుతాయి అని పలుకుతారట. దీంతో కాలభైరవుడు కాశీక్షేత్రంలో కొలువు తీరి క్షేత్రపాలకునిగా పూజలు అందుకుంటారు. కాశీక్షేత్రాన్ని దర్శించిన వారు శ్రీ కాలభైరవ స్వామిని దర్శించడంతో పాటుగా కాశీ నుంచి వచ్చిన వారు కాశీ సమారాధన చేయడం కూడా ఆచారం అయిపోయింది. కాశీ క్షేత్రానికి వెళ్లి వచ్చిన వారు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామిని పూజించడంతో పాటు మినపవడలతో మాలను తయారు చేసి పూజానంతరం ఒక సునక మునుపు అంటే ఒక కుక్కకు ఆ కాలభైరవ స్వామి అంశగా భావించి పసుపు కుంకుమలు పెట్టి ఆ మాలను దాని మెళ్ళలో వేసి నమస్కారం చేస్తారు. సాధారణంగా కాలాష్టమి రోజు ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటంటే, ఎక్కువ మంది ఉపవాసం ఉండడానికి ప్రయత్నిస్తారండి. ఉపవాసం లేని పక్షంలో అంటే ఉపవాసం ఉండలేని పక్షంలో మీ ఆరోగ్యరీత్యాల దృష్ట్యా మినపవడలు, నువ్వుల నూనెలో వేసిన మినపవడల్ని మాలగా చేసి ఆ కాలభైరవ స్వామికి సమర్పిస్తారు. అంతేకాకుండా చాలా మంది భైరవ దీపాన్ని కూడా పెట్టుకుంటారు అష్టమి తిథి సందర్భంగా. ముఖ్యంగా కాలభైరవ అష్టక పఠనం నిజంగా చెప్తున్నానండి, మనలో చాలా ధైర్యాన్ని నింపుతుంది. కృష్ణపక్షం అంటే రోజు రోజుకి చంద్రుని యొక్క పరిమాణం తగ్గిపోతుండే సమయం అది. అంటే చీకటి మెల్లమెల్లగా పుంజుకునే సమయం. ఈ సమయంలో అష్టమి తిథిన కాలభైరవుని మనస్ఫూర్తిగా నమస్కరించుకొని మీ భయాన్ని లేదా మీ కష్టాన్ని, మీ ఆరోగ్య సమస్యల్ని చెప్పుకొని కాలభైరవ అష్టకాన్ని పఠించిన వారు, లేదా ఇవన్నీ కాకపోయినా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఆ రోజంతా పఠించిన వాళ్ళు సాక్షాత్తు ఆ కాలభైరవుని కృపకు అర్హులవుతారండి. రేపటి కాలాష్టమిని మీరందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ.